ముఖ్యంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈ రిజర్వేషన్ అనేది ఏంటి, అసలు రిజర్వేషన్ దేనికోసం వచ్చింది, రిజర్వేషన్ మీనింగ్ ఏంటి? రిజర్వేషన్ అనేది అందాల మనం ఒక గ్రామంలో ఒక 100 మంది ఉంటే ఆ 100 మందిలో మనం 60 మంది ఉన్నాం, బీసీలో అన్ని కులాలు కలిపి. అందులో ఎస్సీలో ఒక 10, ఎస్టీలో ఒక 7, మిగతా అంతా జనరల్ కోటలో పెట్టి పక్కకు పెడతాం. అంటే పంచాయతప్పుడు చెప్తున్న విషయం 60% పనులేమో మనతోటి కట్టిస్తున్నారు, పంచేటప్పుడు మాత్రం మనకు 18-20% ఇస్తున్నారు. అంటే మనలో తీసుకపోయి ఎంత దాదాపుగా 40-45% ఎక్స్ట్రా తీసుకోవచ్చు. ఆ రూపకంగానే ఇప్పుడు ఎస్సీలు మనం అడిగినా అడగకపోయినా ఆనాడు బాబా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారము ఎస్సీలకు ఒక 12% రిజర్వేషన్. అంటే మనకు ఉన్న ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కుప్పలో ఉన్న భాగంలో ఖచ్చితంగా వాళ్ళకు 10% తీసి పక్కకు పెడతారు. అడిగినా అడగకుండా పక్కకు పెట్టాల్సిందే, ఎందుకంటే అంబేద్కర్ గారు వాళ్ళకి ఇచ్చిన హక్కు. అదేవిధంగా ఎస్టీలకు కూడా ఒక 10-12% ఎస్టీలు ఉంటే వాళ్ళకు కూడా అడిగినా అడగకపోయినా మన తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఉన్న వాటాలో ఖచ్చితంగా 12% పక్కకు పెడతారు. కానీ 60% ఉన్న మన బీసీలకు రిజర్వేషన్ అనే వాటా లేదు. ఎందుకు లేదు? మనమంటే ఇంత ఆలుస్తా అంటే మన బీసీలము 60% ఉన్న మనకు వాటా ఇస్తే అక్కడ ఏం మిగిలదని వాళ్ళ దురుద్దేశం. కాబట్టి మనకు రిజర్వేషన్లు కల్పిస్తలేరు. 60% ఉన్న మనకు 42% అని ప్రకటించారు. అయ్యా సరే, 60లో 42 ఇచ్చినా 18% ఇంకా మేము త్యాగం చేస్తూనే ఉన్నాం. ఎవరికి? అగ్రవర్ణాలకు. అంటే ఎస్సీలు ఎస్టీలు మన సోదరులే, ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళకి కేటాయించిన వాటా వాళ్ళకు ఉన్నది. వాళ్ళతో మనకు పంతాలు లేవు, కొట్లాటలు. ఉన్నదంతా పెద్ద కులాలు, అగ్రవర్ణాలు. వాళ్ళతో వాళ్ళు ఓపెన్ కేటగిరీలో 50% పెట్టారు. అయ్యా మనం బీసీలము ముస్లింల చరిత్ర నుండి చూస్తూనే ఉన్నాం. ఎన్నడూ మనం చదువుకున్నది లేదు, ఆర్థికంగా బలంగా లేదు, మనకు భూములు లేవు, ఉన్నాయంతా వాళ్ళతోటే. ఓపెన్ కేటగిరీలో జర్నల్లా మనకు సీట్లు ఇచ్చి కొట్లాడమని మనల్ని వాళ్ళ సరిగా కొట్లాడమంటే మన శాతం అవుతుందా? మన తాడ డబ్బులు ఉన్నాయా? వాళ్ళని మనం ఎదుర్కోగలుగుతామా? కాబట్టి మన వాటా మనం అడుగుతున్నాం. ఖచ్చితంగా ఏ గ్రామంలో చూడండి మనం 60% ఉన్నాం, ఖచ్చితంగా 60% ఉన్నాం. ఒకవేళ మీరు ఆ ఎస్సీ ఎస్టీకి ఏ విధంగా అయితే రిజర్వేషన్ కల్పించారో అక్కడ కేంద్రంలో ఉన్న బీజేపీ కానీ ఇక్కడ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ కానీ మేము పార్టీల ఖచ్చితంగా పార్టీలు మా చుట్టాలు కావు. మా సొంతం మాకే నష్టం జరిగినప్పుడు మేము ఎవరి కోసం పనిచేయాలి? ఇంతమంది ఉన్న మాకు ఇంకెన్ని సంవత్సరాలు మేము బాధలు పడాలి? మీరేమో దర్జాగా జల్సాలు చేస్తుంటే మేము ఓట్ల బ్యాంకుగా మీకు ఓట్లు చేయడానికే వచ్చినామా? మేము పిలిచినాము, మాకు హక్కులు లేవా? మేము అడగలేమా? అంటే ఏంది మీ ఉద్దేశం? ముందుగా చెప్తున్నాం, దయచేసి ఆలోచించండి. ఈ ఉద్యమం ఇప్పుడే స్టార్ట్ అయింది. ఒకవేళ బీసీలను మేమంతా తలుచుకుంటే ప్రతి గ్రామంలో 60% ఉన్న మేము ఓటు బహిష్కరణ ఉద్యమం స్టార్ట్ చేస్తాం. ఓటు మేము వేయము, ఎవరిని వేయండి. ఒకవేళ ఓటు ఉద్యమ బహిష్కరణ ఉద్యమం స్టార్ట్ అయితే మీరు ఎక్కడ వచ్చి ఓట్లాడతారు? మీకు ఓట్లు వేయాల్సింది ఎవరు? మేమే లేనప్పుడు మీరెవరు? దయచేసి అందుకున్న మా బీసీలను రెచ్చగొట్టకండి. మేము అడుగుట్లో తప్పు లేదు. ఇన్ని సంవత్సరాలు మాకు తెలియచ్చు కూడా 40-50 ఏళ్ళు అవుతున్నారు. మనకు స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతున్నారు. ఒక్కనాడన్నా మా బీసీలకు ఏమైనా రిజర్వేషన్ పెట్టినా? ఉద్యోగ పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, విద్యాపరంగా కానీ, ఏ సభలలో కానీ, ఏ చట్టసభలలో కానీ మాకేమన్నా వాటాలు ఉన్నాయా? అంటే మేము పేదరికంగా ఉంటే ఎందుకున్నాం? పేదరికంగా మమ్మల్ని సమానంగా వాళ్ళు ఇస్తలేరు కాబట్టి, మేమెంతో మాకంత వాటా ఇస్తలేరు కాబట్టి, ఉద్యోగాలలో మాకు భాగస్వామ్యం లేదు, విద్యలలో మాకు భాగస్వామ్యం లేదు, రాజకీయాలలో మాకు భాగస్వామ్యం లేదు. అంటే మనం అభివృద్ధి చెందుతుంది ఏ విధంగా చేస్తామండి? మేము ఉండేదేమో 60%, మాకు ఇచ్చేదేమో 15-16%. అంటే మాకు తట్టాడాలి, మమ్మల్ని కొట్లాడాలి, మీరు జనసాలు చేస్తారా? ఇది మంచి పరిణామం కాదు. దయచేసి చెప్తున్నాం, బీసీలందరం ఏకమైనందుకే మీరందరూ రాజకీయాలలో ఇప్పుడు మాకు కూడా కన్నీరు జరుగుతుంది. దయచేసి మేమెంతో మాకంత వాటా ఇచ్చే వరకు మేము ఉద్యమాన్ని వదిలేదు లేదు, వదిలిపెట్టము. అవసరమైతే మేమెంతో మాకంత వాటా సాధించుకున్నారని సాధించే వరకు మీరందరూ మాకు సపోర్ట్ ఉన్నారు.
ఉద్యమాన్ని కొనసాగించాలని అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ అన్న. అప్పుడే ఎట్లా కదా బస్ స్టాండ్ కానీ